3 రోజుల పాటు సంక్షేమ పథకాల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెన్షన్ల పంపిణీ ద్వారా చెక్కులు పంపిణీకి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు పెంచిన ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద 3 విడతలుగా 10,000 రూపాయల సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల అమలుకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా సామాజిక పెన్షన్లను రెండింతలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ 2 పథకాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ పండుగలా జరగనుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో పెన్షన్ల పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. గతంలో వృద్ధులు, వితంతువులకు ఉన్న పెన్షన్లను 1,000 రూపాయల నుంచి ఒకేసారి 2,000 పెంచింది ప్రభుత్వం. దివ్యాంగులకు 1,500 నుంచి 3,000 రూపాయలు చేస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. 54 లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జనవరి నెలలో పింఛన్లు పెంచుతున్నట్టు ప్రకటించడంతో జనవరి డబ్బులు కూడా ఫిబ్రవరి నెలతో కలిపి అందజేయనున్నారు. దీనికోసం 3 రోజుల పాటు ఒక్కో నియోజకవర్గంలో ప్రతిరోజు కొన్ని గ్రామాల చొప్పున ఈ పండుగను నిర్వహించనున్నారు. ఉదయం గ్రామ స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేసి మధ్యాహ్నం సమయంలో పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు. దీని ద్వారా ప్రభుత్వం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతనిస్తుంది ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అటు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం 2లో భాగంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిధులు తీసుకునేలా 3 చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ రోజు 2,500, మార్చి 8న 3,500, ఏప్రిల్ 5న 4,000 రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకునేలా చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ 3 చెక్కులను ఒకేసారి అందజేయనున్నారు. పెన్షన్ల పండుగతో పాటు చెక్కుల పంపిణీని కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పింఛనుదారులతో కలిపి డ్వాక్రా మహిళలకు గ్రామాల వారీగా భోజనాలు పెట్టి మరీ చెక్కుల పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు టీడీపీ నేతలు కూడా ఈ 3 రోజుల పాటు జరిగే పెన్షన్లు, డ్వాక్రా చెక్కుల పంపిణీలో పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. డ్వాక్రా మహిళలకు 10,000 ఆర్థిక సాయం ద్వారా ప్రభుత్వంపై 9,400 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలు తమ కాళ్ల మీద నిలబడేలా చేసేందుకు ఈ ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో సుమారు 1,50,00,000 మంది మహిళలు పెన్షన్దారులకు ప్రభుత్వం భారీ లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు చేసింది.